ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో ఎవ్రీవన్, నిన్నటికి నిన్న బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో జరిగిన దారుణం గురించి మీరు అందరితో డిస్కస్ చేయాలని వచ్చానండి. అంతకు ముందు ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఒక 15 months 15 నెలల బాలికను డే కేర్ సెంటర్లో గోడకేసి గుద్దడం కానివ్వండి, గిచ్చడం కానివ్వండి, గిల్లడం కానీ ఆ సంఘటన మనం మర్చిపోకముందే డే కేర్లో మనం ఎప్పుడు వేస్తామండి? ఇంట్లో మనం పేరెంట్స్ ఎవరో పిల్లల్ని చూసుకోలేకపోవడం వల్ల అక్కడైతే సేఫ్గా ఉంటారేమో అని కదా మనం వేసేది. బట్ ఆ సీసీ ఫుటేజ్ చూపించిన దారుణం తర్వాత డే కేర్ సెంటర్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సరే, అక్కడ అవాయిడ్ చేస్తామేమో, కానీ ఇక స్కూల్ని ఎలాగండి అవాయిడ్ చేయడం? స్కూల్కి పిల్లలకి మంచి నేర్పించడానికి పంపిస్తాం, భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి పంపిస్తాం. పిల్లవాడు 2వ తరగతి పిల్లవాడు మాట వినలేదనో, లేదా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదనో, లేదా హోంవర్క్ చేసుకురాలేదనో టీచర్ అనగానే మళ్ళీ తను కూడా ఒక తల్లే కదండి. మనం ఆ ఫుటేజ్ ఆధారంగా చూస్తే షీజ్ అ ఉమెన్, క్లియర్గా మనకు తెలిసిపోతుంది. తన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి క్లాస్ రూమ్లో రుద్ది ఆ చిన్న బాలుడిని నోటికి ప్లాస్టర్ వేసేసి పెన్సిల్తో కళ్ళల్లో గుచ్చుతుందంట. అది ఎంత దారుణం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ స్కూల్ గురించి ఆరాధిస్తే గనక, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ గురించి ఆరాధిస్తే గనక అసలు స్కూల్ నార్మ్స్కి కానివ్వండి, కండిషన్స్ కానీ, ఆ ప్లేస్ కానివ్వండి, ఆ స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎట్టు పరిస్థితుల్లో అర్హులు కారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కింగ్ ప్రాబ్లం, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందట ఆ స్కూల్కి సంబంధించి. పార్కింగ్ విషయంలో కానివ్వండి, ట్రాఫిక్ రూల్స్ విషయంలో కానివ్వండి, లేదా ఇలా టీచర్స్ విషయంలో కానివ్వండి. అయితే నేను ఆ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఒక్క పిల్లోడిని మనం పనిష్ చేయడం చూస్తున్నాం కనిపిస్తోంది, కానీ అక్కడ వరుసగా ఇంకా 2-3 పిల్లలు, అందులో ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకొని ఏడుస్తా అక్కడ నుంచున్నట్టు మనకు ఆ ఫుటేజ్లో అయితే కనిపిస్తోంది. అసలు ఎక్కడికి వెళ్తుందండి ప్రపంచం? పిల్లలు డే కేర్లో సరిగ్గా లేరు, సేఫ్టీగా లేరు, అటు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటూ నేర్పించాల్సిన వాళ్ళే పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఆఖరికి పిల్లలకి ఇంట్లో కూడా సేఫ్టీ లేదన్న విషయం మనకు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. కన్న తండ్రియే చిన్న బాలికని చేర్చేసిన విషయం మనం ఆల్రెడీ ఆ విషయాలు మర్చిపోకముందే ఒకదాని వెనకాల ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇదే విషయంపై అసలు ఎటు వెళ్తుంది సమాజం, ఎలా కంట్రోల్ చేయాలి? ముఖ్యంగా టీచర్స్ విషయానికి వస్తే పనిష్మెంట్ ఇవ్వద్దు అని పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు పేరెంట్సే ఇలా చెప్తున్నారు, పేరెంట్సే అన్నిట్లో దూరిపోతున్నారు అని అంటే, పనిష్మెంట్కి ఒక హద్దు ఉంటుంది. కానీ స్కూల్స్ నార్మ్స్లోనే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే ఒక స్థాయి వరకు పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానీ, ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో అయితే పేరెంట్స్కి కూడా హక్కు ఉండదండి పిల్లలకి పనిష్ చేయడానికి. బికాస్ దే ఆర్ వెరీ అప్డేటెడ్. అసలు ఈజీగా మనం లాస్ట్ ఇయరే అనుకుంటా ఒక ఇన్సిడెంట్ కూడా చూసాము. నా మదర్ నన్ను కొట్టిందని వాడు ఏకంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా మనం ఈ సందర్భంలో ఒకసారి గుర్తు చేసుకోవాలి. చిన్న పిల్లలండి వాళ్ళు, కరెక్టే, వాళ్ళని సరి చేయాల్సిన బాధ్యత మనదే, కానీ అది ఇలా కాకూడదు. ఇదే అంశంపై మనతో మాట్లాడుకోవడానికి పిఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు. సో పిఓడబ్ల్యూ సంధ్య గారు దీనిపై తన ప్రతిస్పందన తెలియజేయడానికి ఫోన్ కాల్కి వస్తానన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో సంధ్య గారు, నమస్తే అండి. నమస్తే. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఉదంతానికి సంబంధించిన వార్త మీ దాకా వచ్చే ఉండుంటది. సో అవునండి, మీరు ఎలా రెస్పాండ్ అవుతారంటే, వరుసగా ఇలాంటివే జరుగుతున్నాయండి. ఒక 15 months నోయిడాలో 15 months బాప గురించి మీకు తెలిసే ఉంటుంది. డే కేర్ సెంటర్లో తనని కొట్టి గిచ్చి అసలు గోడకేసి బాధేసి ఎంత చిత్రహింసలకి గురి చేయొచ్చో ఆ 15 నెలల బాలికని అంతకన్నా ఎక్కువే చేశారు. ఇప్పుడు పోతే టీచర్స్ గురించి ఫస్ట్ నుంచి పేరెంట్స్ ఎప్పుడు పోట్లాడినా ప్రతిసారి అడ్డుపడుతున్నారు, మేము పిల్లల్ని కరెక్ట్ చేయడం తప్ప అని వాపోతా ఉన్నారు. బట్ ఈ రకంగానా, ఇంత క్రుయాలిటీతోనా, ఎక్కడైతే వాళ్ళు మంచి నేర్చుకోవాలో అక్కడే అసలు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో అర్థం కావట్లేదండి. అసలు స్కూల్ యాజమాన్యాలకి ఇంత కార్పొరల్ పనిష్మెంట్ కావచ్చు, ఫీజులు కావచ్చు, మరి కావచ్చు, అసలు ఆ రకమైన హింసని ప్రయోగించే హక్కు లేదు. ఇవాళ స్కూళ్ళల్లో కులహంకారం కనిపిస్తుంది. అట్లాగే పిల్లల పట్ల చాలా క్వియర్ గా ప్రవర్తించడం కనిపిస్తుందండి. ఇవాళ ఉపాధ్యాయులు ఈ రకమైనటువంటి హింసను ప్రయోగిస్తుంటే దీన్ని ఎట్లా పసివాళ్ళు బలైపోతున్నారు. వాళ్ళకు అణుగుడ్లను పొడిచి నోటికి ప్లాస్టర్ వేసి కనుగుడ్డులను పొడిచి
ఏంటి అసలు ఆ పిల్లలని ఇంత హింస చేసే వాళ్ళకి చేతులు ఎట్లా వస్తాయండి? అదే కదా. పిడిగుద్దులతో కొడతారు. అంటే ఆ బాబు 20 రోజులు యాతన పడి ఇవాళ అంత సఫర్ అయినాడంటే ఎంతటి క్రౌర్యానికి ఆ బిడ్డ బలయ్యాడు. ఇవాళ రేపు పిల్లలు ఒకళ్ళని ఇద్దరిని గంటున్న తల్లిదండ్రులు బిడ్డని కోల్పోయి వాళ్ళు ఎంత యాతన, చైల్డ్ ఎంత యాతన పడతారు, తల్లిదండ్రులు ఎంత యాతన పడతారు. ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. చిన్న పిల్లలు కదా, వాళ్ళు చెప్పుకోలేక, మింగుకోలేక, కక్కుకోలేక అన్న పరిస్థితిలో వీడంటే ఇప్పుడు ఫైనల్గా 20 రోజుల తర్వాత అయినా ఓపెన్ అప్ అయిపోయాడు. కానీ ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ ఉంటే వాళ్ళు లోపల ఎంత డిప్రెసివ్ అయిపోయి స్కూల్ అన్నా, టీచర్లు అన్నా, పేరెంట్స్ అయినా, ఆఖరికి మనుషులన్నా కూడా భయపడే పరిస్థితికి రాదా? అసలు ఇప్పుడు ఎంతమంది పిల్లలు సడన్ గా స్కూల్కి వెళ్ళడం మారం చేస్తున్నారో, ఎంతమంది పిల్లలు స్కూల్ అంటే భయంతో వణికిపోతున్నారు, ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. చాలా మంది స్కూల్ డ్రాప్అవుట్స్ గా మారిపోతారు. కాబట్టి టీచర్లు వాళ్ళకున్న వ్యక్తిగతమైన కోపాలు లేదా పేదరికం పట్ల, కులం పట్ల ఉన్న వివక్ష, వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఇవి జరిగేవి ఎప్పుడు కూడా బడాబాబుల పిల్లలకి ఏమీ జరగవండి. వాళ్ళు ఎంత అల్లరి చేసినా, వాళ్ళు ఎంత రెగ్యులర్స్ గా ఉన్న వాళ్ళ పట్ల చేయరండి. సామాన్యుల పట్ల ఇటువంటి దాష్టికాలు, దౌర్జన్యాలు జరుగుతాయి. అందుకే ఏ స్కూల్ అయినా, అది బస్సులో నడిచే స్కూల్ అయినా, కాలనీలో జరిగే మిడిల్ క్లాస్ స్కూల్స్ అయినా, పిల్లలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ కులం, వర్గం, జాతి, ఏ ప్రాంతం ఎవరైనా కావచ్చు, ఆ స్కూల్ కు వెళ్తున్న పిల్లల పట్ల బాధ్యత స్కూల్ యాజమాన్యాన్ని. కార్పొరేట్ పనిష్మెంట్స్ నుంచి మొదలుపెట్టి హ్యూమిలియేషన్, పిల్లలు అల్లరి చేస్తుంటే కంట్రోల్ చేసే విషయం కావచ్చు, హోంవర్క్ చేయకపోతే పనిష్ చేసే విషయమే కావచ్చు, పిల్లలని డిసిప్లిన్ లో పెట్టేటువంటి అంశం పేరుతో జరిగేటువంటి చర్యలే కావచ్చు, ఏవైనా వాళ్ళ మనోవికాసానికి అడ్డుపడకుండా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా, వాళ్ళ ఎదుగుదలకి ఆటంకం కాకుండా, వాళ్ళ మానసిక స్థితి దెబ్బతినకుండా, వాళ్ళ మీద భౌతికంగా దాడి జరగకుండా జరగాలి అని నేను చెప్తున్నాం ఇప్పటి నుంచో. అందరినీ స్కూల్లో డిసిప్లిన్ వైపుకి పెట్టాలి అన్నా, లేదా టీచర్లుగా వాళ్ళు బాధ్యతగా కరెక్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కొన్ని పరిమితులతో మాత్రమే చేయాలి. అందులో ఫిజికల్ పనిష్మెంటే కాదు, మెంటల్ హ్యూమిలియేషనే కాదు. మనం భారతదేశంలో ఎన్ని చూస్తున్నామండి, ఖండించడం, హోంవర్క్ చేయలేదను, ఫీజు కట్టలేదను హ్యూమిలియేట్ చేయడం, వీటన్నిటి పట్ల మాత్రం తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎంత బిడ్డల భవిష్యత్తుని ఎన్ని కళలు కనుక్కుంటూ వేస్తారండి చాలా మంది తల్లిదండ్రులు. అసలు అదే ప్లేస్ లో వాళ్ళ పిల్లలు ఉంటే ఏం చేస్తావు అమ్మా, నువ్వు ఇలాగే చేస్తావా అని అడగాలనిపిస్తుందండి ఆమెను ఒక్కసారి అడగాలి, ఖచ్చితంగా అడగాలి. అంటే తల్లిదండ్రులు ఫీజులు కట్టే కెపాసిటీ ఉందా లేదా చూసుకోకుండా అలాగా మా బిడ్డల భవిష్యత్తు ఉండొద్దు అని చెప్పి పిల్లల్ని వేస్తున్నారు, వాళ్ళని కష్టాలు పడుతున్నారు, అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు జూన్ వచ్చి మొన్న స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఎంత మంది కవులై యూనిఫారాలు, బుక్స్, ఫీజులు, వాటిని ఆ ఖర్చులు మీట్ అవ్వడానికి ఎంత మంది సఫర్ అయ్యారో మనకు తెలుసు. కానీ ఇవాళ ఇంటి అద్దె తర్వాత ఎక్కువ ఖర్చు ఏమన్నా ఉంటే స్కూల్లే పిల్లలకి. చాలా మంది మధ్యతరగతి కుటుంబాల్లో మేజర్ ఎక్స్పెండిచర్ ఇంటికి కిరాయి అయితే వాళ్ళకి ఇంటి ఖర్చుల కన్నా ఎక్కువగా పోయేది ఇంటి కిరాయి తర్వాత స్కూల్ ఫీజులే. ట్యూషన్లు, స్కూళ్ళు ఇవే ఎక్కువ ఉన్నాయి. మరి ఎంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ ఖర్చులు మీట్ అవ్వడానికి. ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నా వాటిలో వెయ్యకుండా, అక్కడ గవర్నమెంట్ స్కూళ్లలో మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు, అయినా సరే ఆ గవర్నమెంట్ స్కూళ్ళు సరిగా ఉండవేమో అనే వరకు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తారు. అక్కడేమో ఆక్యుపెన్సీ లేక, స్కూళ్ళల్లో స్ట్రెంగ్త్ లేక ఆ స్కూళ్ళు మూతపడిపోతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు. ఈ ప్రైవేట్ స్కూళ్ళకి తల్లిదండ్రులంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడితే ఈ రకమైన కార్పొరేట్ పనిష్మెంట్స్ ఇవ్వడము, లేదా వాళ్ళకున్న చికాకులో, కోపాలు, వ్యతిరేకతలో, పిల్లల అల్లరి విషయంలో కావచ్చు, ఓవర్ రియాక్షన్,
అది క్రిమినల్ యాక్టివిటీ అనాలి దాన్ని, క్రిమినల్ యాక్ట్. అటువంటి క్రిమినల్ యాక్ట్ కు పాల్పడిన వ్యక్తుల మీద పోలీసు కేసులు పెట్టాలి. అటువంటి యాక్ట్ కి పాల్పడిన స్కూళ్ళల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి చెక్ ఉండాలి, జవాబుదారీతనాన్ని పెట్టాలి అనేది నేను భావిస్తున్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే రేపటి రోజున పిల్లలు స్కూల్ అన్నా టీచర్లన్నా అసలు మనుషులన్నా భయపడే పరిస్థితికి మనం అంతా తీసుకురాకూడదండి. ఎట్టు పరిస్థితిలో కూడా పేరెంట్స్ కూడా ప్రతిసారి అవగాహన విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. టీచర్లు పిల్లలు ఇంట్లో అమ్మ నాన్న చెప్తే వినరు కానీ టీచర్లు చెప్తే వింటారండి. నేను చూస్తున్నా కదా, నాకు కూడా ఇంట్లో 8th క్లాస్ చదివే బాగున్నాడు. నేను చెప్పినా విననివి పట్టించుకుని కూడా వాళ్ళ టీచర్లు చెప్తే వింటారు పిల్లలు. నేను చూస్తాను, నా కొడుకు స్లేట్ లో చదువుతాడు. ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ఫుడ్ లాంటి, అంటే అసలు చాలా వరకు మనం పేరెంట్స్ అందరూ యూజ్ చేసే ఆయుధమే అండి. నువ్వు నా మాట వినట్లేదా, రేపు పొద్దున్న టీచర్ కి చెప్తాను స్కూల్లో అంటే ఇమీడియట్ గా. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు జంక్ ఫుడ్ ఉంది, పిల్లలు ఇష్టపడతారు కానీ వాళ్ళ స్కూల్లో జంక్ ఫుడ్ అలౌ చేయాలంటే నా కొడుకు బ్రెడ్ తీసుకెళ్ళడానికి కూడా భయపడతారు. అది జంక్ ఫుడ్ అమ్మా, మైదా అది వద్దమ్మా, మా టీచర్లు ఒప్పుకోరా అంటే వాళ్ళు అంత కేర్ చేస్తారు టీచర్లు. మనం చెప్తే కూడా విననట్టు టీచర్లు చెప్తే వింటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటివి కూడా సపోజ్ చిప్స్ మ్యాగీయో స్కూల్ కి తీసుకెళ్ళడానికి భయపడేది ఎందుకంటే టీచర్లు తింటారని, జంక్ ఫుడ్ ఒప్పుకోరని. అంటే పిల్లల్ని డిసిప్లిన్ లో పెట్టడానికి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అవకాశం టీచర్లకే ఉంటుంది. అది ప్రాపర్ గా వాడుకోవాలి. మొత్తంగా ఒక పాలసీని రూపొందించి మీరు జంక్ ఫుడ్ తినొద్దు, మీరు హోంవర్క్ కరెక్ట్ గా చెయ్యాలి, మీరు అంటే ఏవైతే డిసిప్లిన్ సంబంధించిన అంశాలు ఉంటాయో వాటిని అన్నింటిలో ఒక పాలసీగా టీచర్లు స్కూల్స్ పిల్లలకి నేర్పాలి తప్ప ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి దాడితో కాదు. ఎగ్జాక్ట్లీ అండి. ఒక రెస్పెక్ట్ తో కూడుకున్న భయం ఉండాలి తప్ప ఒక అసహ్యంతో కూడుకున్న భయం పిల్లల్లో ఉండకూడదు. అది దట్ ఈస్ నాట్ రియలీ ఆర్గానిక్. పిల్లలు సెల్ ఫోన్స్ వాడొద్దు అనే డ్రైవ్ మా బాబు వాళ్ళ స్కూల్లో తీసుకుంటారు. బట్ భయపడతాడు, అమ్మ చెప్పం నాకమ్మా నేను ఫోన్ వాడుతున్నాను అంటే. టీచర్లకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, పిల్లలు ఎంత గౌరవిస్తారు, ఎంత భయపడతారు స్కూల్ అన్నా. దాన్ని అది వాళ్ళ డిసిప్లిన్ లోకి మౌల్డ్ చేయడానికి వరకే ఉండాలి భయం, కానీ అంత టెర్రరైజ్ చేసే విధంగా ఉంటుంది. Yes, exactly. Thank you so much for that valuable words, Andy. Thank you so much for joining us. ఓవరాల్ గా రెస్పెక్ట్ తో కూడుకున్న భయం ఉండాలి కానీ అసహ్యంతో కూడుకున్న భయం పిల్లల్లో ఉండకూడదు. సంధ్య గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇంట్లో చాలా వరకు కరెక్ట్ చేయని పిల్లల్ని స్కూల్లో టీచర్లు కరెక్ట్ చేయవచ్చు. ఏదైనా కుదరదు అంటే మనందరం కూడా, మీ అందరూ కూడా నాతో రిలేట్ అవ్వచ్చు, సంధ్య గారితో రిలేట్ అవ్వచ్చు. ఏదైనా మాట వినకపోతే టీచర్కి చెప్తాను రా అనగానే ఇమీడియట్గా వద్దులే అని ఇష్టంగానో అయిష్టంగానో యాక్సెప్ట్ చేస్తారు. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, ఆ రెస్పెక్ట్ ఉండాలి తప్ప అఫ్కోర్స్ అందరూ అలాగే ఉన్నారనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇక టీచర్లను అందరినీ అనడం మొదలు పెడుతూ ఉంటాం మనలో చాలామంది. కానీ అట్లా కాదండి. బట్ ఎందుకు తను అంత ఫ్రస్ట్రేటెడ్గా బిహేవ్ చేసింది ఆ 2 సెకండ్ క్లాస్ బాబు మీద, ఎందుకు అది మేబీ ఇది వార్త బయటకు వచ్చింది కాబట్టి. అంతకుముందు తను ఇంకెంతమంది పిల్లల్ని ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు ఓపెన్ అప్ అవుతూ ఒకరొకరు ముందుకు వస్తున్నారు కాబట్టి పేరెంట్స్ అంతా కలిసి ఆ స్కూల్ మీద, ఆ టీచర్ మీద దాడి చేయడం జరుగుతుంది. సో దయచేసి రాబోయేది ఉపాధ్యాయుల దినోత్సవం కూడా రాబోతుంది. టీచర్స్ అంటే ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలండి. టీచర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్ అంటాం కదా. సో ఆ భావి భారత పౌరుల కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. బికాజ్ ఎస్, హోల్ కంట్రీ పిల్లల మీదే డిపెండ్ అయ్యింది, వాళ్ళ ఫ్యూచర్ మీదే డిపెండ్ అయ్యింది. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు దాడి చేసినా కూడా మనం అందరం ఒకటై దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్.